విటమిన్ సి అంతకంటే మనకి ఇంకా చాలా ఉన్నాయి. సో ఈ యొక్క లెమన్లో చాలా ఫినాల్స్ ఆయిల్స్ ఉన్నాయండి, సిట్రిక్ సంబంధించిన ఆయిల్స్. ఇది ఎంత బాగా పనిచేస్తుందంటే, నిమ్మకాయకు స్పెషాలిటీ ఏంటంటే నిమ్మకాయ మనకు పుల్లగా ఉంటుంది కానీ లోపల పోయినాక తీయగా అవుతుంది. అది మనం తెలుసుకుంటాం రేపు ఎట్లా తీయగా అవుతుంది. నిమ్మకాయ తినడానికి పుల్లగా ఉంటుంది కానీ తిన్న తర్వాత తీయగా అవుతుంది. అదే నిమ్మకాయ అంత గొప్పది. అందుకే జలుబులో నిమ్మకాయ తీసుకుంటే జలుబు తగ్గుతుంది, నిమ్మకాయతో జలుబు రాదు. అయితే నిమ్మకాయను బాయిల్ చేసుకుంటే ఏమవుతుందంటే దాంట్లో పాలిఫినాల్స్ వస్తాయి. అది రక్తాన్ని శుద్ధి చేయడానికి, రక్తాన్ని పలచగ చేయడానికి, డీప్ పెనెట్రేషన్, వాటర్ డీప్ పెనెట్రేషన్ జరగడానికి, దాహాన్ని అంటే చాలామందికి దాహం అవుతుంది, నీళ్ళు తాగుతారు, మళ్ళీ యూరిన్ పోతారు, నాలుగు ఎప్పటికి పిడిసగట్టుకుపోయి ఉంటుంది. వీళ్ళకి కనుక ఈ ప్రయోగం చేసి చూడండి, వాళ్ళకి దాహం మారిపోతుంది. దాహార్తి